ఇక ఈ నగరానికి ఏమైంది? మహానగరంలో వరుస మర్డర్స్ సంచలనం రేపుతున్నాయి. ఒకడేమో భార్యను చంపేసి శవాన్ని ముక్కలుగా నరికేసి కుక్కర్లో ఉడకపెట్టిన వైనం సభ్య సమాజాన్ని బెంబేలెత్తించింది. ఆ ఘటన ఇంకా మరువక ముందే మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లో ఒక మహిళ దారుణ హత్య కలకలం రేపుతోంది. 24 గంటలవుతున్నా ఈ కేసులో ఎలాంటి క్లూ దొరకలేదు. మునీరాబాద్ మర్డర్ మిస్టరీ ఇప్పుడు పోలీసులకు సవాల్ విసురుతోంది. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి జ్యోతి సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, ఈ హత్య కేసుకు సంబంధించి ఇప్పటివరకు పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభ్యమయ్యాయి? వివాహిత హత్య కేసుకు సంబంధించి మేడ్చల్ జిల్లా పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. హత్య చేసినటువంటి వాళ్ళు ఎవరు, అంతేకాకుండా ఈ వివాహిత ఎవరు అనే దానికి సంబంధించి 24 గంటలు గడుస్తున్నా కూడా ఇప్పటివరకు ఒక క్లారిటీ మాత్రం రాలేదు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆధారాలతో పాటుగా వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైనటువంటి మిస్సింగ్ కేసుల ఆధారంగా ఈ కేసు అనేది కొనసాగుతోంది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. అన్ని రకాలుగా కూడా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు పోలీసులు. అయితే ప్రాథమికంగా పోస్ట్ మార్టం ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఆమె మీద అత్యాచారం జరగలేదు, ఎవరో కావాల్సినటువంటి వ్యక్తులే తెలిసినటువంటి ఆ ప్రాంతానికి తీసుకువెళ్ళి ఆమె మీద బండరాయితో మోది ఆ తర్వాత కిరోసిన్ పోసి హత్య చేసినట్లుగా కూడా ప్రాథమికంగా పోలీసులు అయితే అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాల్లో కొంత దూరం పరిధిలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు, అంతేకాకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కళ్ళు కాంపౌండ్స్తో పాటుగా అంతేకాకుండా ఆ ప్రదేశంలో ఏదైనా అంటే ఆ రోజు మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి ఒక స్థానికులు అటువైపు వెళ్తుండగా ఆ కాలిపోయినటువంటి ఆ మహిళ మృతదేహాన్ని చూసి పోలీసులకి సమాచారం ఇచ్చారు కాబట్టి ఆయన వద్ద నుంచి కూడా కొంత స్టేట్మెంట్ను తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు 24 గంటలు గడుస్తున్నా కూడా అసలు ఆ మహిళ ఎవరు అనే దానికి సంబంధించి ఇప్పటికీ పోలీసులకి ఒక క్లూ కూడా లభించినటువంటి పరిస్థితి. అయితే ఆమె ఒంటి మీద మాత్రం ఎడమ చేయికి సంబంధించి శ్రీకాంత్, రోహిత్ పేర్లతో పాటుగా కుడి చేయి మీద నరేంద్ర అనే పేరు రాయడం జరిగింది, టాటూగా ఉంది. అంతేకాకుండా రోళ్ళకు సంబంధించినటువంటి నగలు కూడా ఉన్నాయి కాబట్టి వాటి దిశగా కూడా పోలీసులు కొంత వాటిని రిలీజ్ చేసి ఎవరైనా మిస్సింగ్ కేసు కనుక ఉంటే పోలీసులను ఆశ్రయించాల్సిందిగా కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు ఆ హంతకులు ఎవరు, ఎలా తీసుకొచ్చారు, వాళ్ళకి రెగ్యులర్గా తెలిసినటువంటి ప్లేస్తో పాటు ఆ మహిళలకు సంబంధించినటువంటి సమీప బంధువులు ఇది చేసుంటారనేది మాత్రం పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అన్ని కోణాల్లో కూడా ఈ వివాహిత హత్య కేసుకు సంబంధించి మాత్రం దర్యాప్తు చేస్తూ ఉన్నారు మేడ్చల్ జిల్లా పోలీసులు. రైట్, థ్యాంక్ యూ జ్యోతి.